వేది కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సునకాల దాడిలో గాయపడినా మరణించినా వారికి ఆయా రాష్ట్రాలు పరిహారం చెల్లించాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది. కుక్కల నియంత్రణకు నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ధర్మాసనం అభిప్రాయపడింది. జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడిన లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీధి కుక్కల పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. గత 5 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలు రాష్ట్రాలు సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్లు అభిప్రాయపడింది. అదేవిధంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి సునకాలపై ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోమని సూచించింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని స్పష్టం చేసింది. మరోవైపు రోడ్లపై సంచరించే జంతువులను తొలగించాలన్న కోర్టు ఉత్తర్వును సవరించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గుజరాత్ కు చెందిన ఒక న్యాయవాదిని పార్కులో కుక్క కరిచిందని, దాన్ని పట్టుకోవడానికి అధికారులు వెళ్లినప్పుడు జంతు ప్రేమికులు వారిపై దాడి చేశారని న్యాయస్థానం పేర్కొంది. 4 రోజులుగా ఈ విషయంపై వాదనలు వింటున్నామని ధర్మాసనం తెలిపింది. అయితే జంతు ప్రేమికులు, ఎన్జీఓలు తమను ముందుకు సాగనివ్వటం లేదని, దీంతో కేంద్ర రాష్ట్ర అభిప్రాయాలను వినలేకపోతున్నామని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. कराने के लिए सर काफी सारी पिटीशन थी, तो इसमें सर ऑनरेबल कोर्ट ने विक्टिम्स को भी सुना सर, और जो डॉग लवर्स है सर उनको भी सुना, और आज कोर्ट ने क्लियर कट कहा जो भी डॉग फीडर्स फीडिंग करते हैं ओपन में, और जो भी अथॉरिटी है उनकी रिस्पॉन्सिबिलिटी होगी, उनको फाइन देना पड़ेगा अगर वो कुत्ते अगर किसी को काटते हैं तो ये बहुत ही अच्छी पहल है, और ऑनरेबल कोर्ट भी इसमें सीरियस हो रहा है, क्योंकि आजकल आए दिन काफ़ी सारे केसेस होते जा रहे हैं. तो इसमें कोर्ट अभी इसमें नेक्स्ट हियरिंग है 20 तारीख को है, 2 बजे की सुनवाई होगी. అంతకు ముందు వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. కేవలం సంస్థలు, కార్యాలయాల నుంచి మాత్రమే వాటిని తరలించమన్నామని పేర్కొంది. స్కూళ్లు, పార్కులు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న సునకాలను వ్యాక్సిన్లు వేసి ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని సూచించింది. జాతీయ రహదారులపై తిరుగుతున్న పశువులను సైతం షెల్టర్లకు తరలించాలని ఇదివరకే పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ రహదారుల శాఖ, స్థానిక సంస్థలు హైవే గస్తీ బృందాలకు ఆదేశించింది. రోజు రోజుకు పెరుగుతున్న కుక్కకాటు కేసులను నియంత్రించడం, ప్రజల భద్రత, ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.